శాకాహారులుగా ప్రజల్ని ఎందుకు మార్చాలి అసలు? ఎందుకు మార్చారంటే మరి మేము శాకాహారం తిన్నాం, ధ్యానం చేస్తున్నాం, వాళ్ళు కూడా శాకాహారం తినాలి, ధ్యానం చేయాలి, అందరూ బాగా ఉండాలి, అందులో మనం ఉండాలి కోరుకోవాలి. ఇప్పుడు దీనికోసం మేము శాకాహారం చేస్తుంటాము. ఇప్పుడు చలో చార్మినార్ శాకాహార ర్యాలీ విషయానికి వస్తే 2017 నుంచి స్టార్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ August 15న అక్కడ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. సో అసలు శాకాహార ర్యాలీని చార్మినార్ దగ్గర ఎందుకు స్టార్ట్ చేయాలని అనిపించింది అసలు? ఓకే, మంచి ప్రశ్న అమ్మా. ఎందుకు చార్మినార్ దగ్గర స్టార్ట్ చేయాలంటే హైదరాబాద్కి చార్మినార్ పేరు, భాగ్యనగరం అంటే చార్మినార్ అంటారు, ఎవరు వచ్చినా హైదరాబాద్ చార్మినార్ అంటారు. ఆ చార్మినార్ సరౌండింగ్స్ మొత్తం అందరు కూడా మాంసాహారం తినేవాళ్ళే. ఆ ప్లేస్లోనే మనం శాకాహార ర్యాలీ చేస్తే, ఒక పిరమిడ్ మాస్టర్ శాకాహార ర్యాలీ చేస్తే ఆ ప్రాంతంలో వాళ్ళు తిన్నా కానీ నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఎందుకంటే దీని ఎఫెక్ట్ వలన మేము పోలీస్ ఏసీపీ పర్మిషన్ కోసం వెళ్ళినప్పుడు సెకండ్ ఇయర్, సార్ మీరు ఎప్పుడు వస్తారని మేము చూస్తున్నాము. ఎందుకు సార్ అంటే మీరు శాకాహార ర్యాలీ చేయడం వలన క్రైమ్ రేట్ తగ్గింది ఏ ఏరియాలో. అంటే ఒక పిరమిడ్ మాస్టరు ఒక శాకాహారి ఆ ప్రాంతంలో కాలు పెట్టాడు అంటే దాని వైబ్రేషన్సే మారిపోతాయి. దీనివల్ల ఎవడైనా నేరం చేయాలి, లేకపోతే దొంగతనం చేయాలి, ఇంకొకటి చేయాలని ఆయన ఆలోచిస్తాడు. ఇదివరకు మూర్ఖంగా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు తప్పు చేయాలంటే కొంచెం ఆలోచన వస్తుంది. ఆలోచన రావడానికి కారణం మన మాస్టర్లు, పిరమిడ్ మాస్టర్స్ అందరూ శాకాహార ర్యాలీ చేయడం. దీని వైబ్రేషన్స్ సంవత్సరం పొడవునే ఉంటుంది. మాకు ఈ సంవత్సరం ప్లానింగ్ ఏంటంటే, మా లక్ష్మీ మేడం చెప్పింది ఏంటంటే నెలకు ఒక రోజున చార్మినార్ ప్రాంతాలు ర్యాలీ చేయాలని ఆ ఆలోచన మేమందరం వేస్తున్నాం. దీనివల్ల ఏమిటంటే ఆ ప్రాంతం మారిపోతుంది, ఆ ప్రాంతం ప్రజలు కూడా శాకాహారం గురించి తెలుసుకుంటారు. ఎవ్రీ ఇయర్ మేము పాంప్లెట్లు పంచడం వలన అక్కడ ఉండే ప్రాంతంలో మన హిందూస్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాంసాహారం తినేవాళ్ళు పాంప్లెట్లు చదివి నంబర్స్ అడిగి తెలుసుకొని ఆలోచనలు పడ్డారు. ఇది ఒక మంచి చక్కటి ఉదాహరణ.